దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభు అయిన యేసు క్రీస్తు పేరట శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. అందరు పొందనాలండి. మనందరం కూడా ఆయన సన్నిధిలో ఆయన ఆరాధించడం, ఆయన ఘనపరచడం, ఆయన మహిమపరచడం అనేది దేవుడు మనకి ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి కృప. ఈ రోజు ఆయన శ్రేష్టమైన కృపను మనందరం కూడా కలిగి ఉండి ప్రభుని మనం స్తుతించుదాం, ప్రభుని ఆరాధించుదాం, ప్రభుని గణపరచుదాం. దేవుని వాక్యము సెలవిస్తున్న ప్రకారం చాలా జాగ్రత్తగా మనందరం కూడా కొన్ని నిమిషాలు ఆయన మాటలు విందాం. బైబిల్ గ్రంథంలో నుంచి ఈ రోజున కొన్ని ప్రాముఖ్యమైన మాటలు ప్రత్యేకంగా మనం విందాం. చూడండి, లోకాసు వార్త 11వ అధ్యాయము 34వ వచనాన్ని మనం చదువుతున్నాం. నీ దేహమునకు దీపము నీ కన్నే గనుక నీ కన్ను తేటగానుంటే నీ దేహమంతయు వెలుగుమయమై ఉండను. అది చెడినదైతే నీ దేహమును చీకటి మయమై ఉండను. ప్రియమైన దేవుడా, ఈ మాటని చాలా జాగ్రత్తగా ఉందా. ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటి అని అంటే కన్ను గురించి రాయబడింది. అందరు కళ్ళు ఉన్నాయని, కళ్ళు లేవు అన్నవాడు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? మా కళ్ళు లేవు అన్నవాడు ఎంతమంది ఉన్నారు? మళ్ళీ అందరికి మనకి కళ్ళు ఉంటే చాలా జాగ్రత్త. ఈ ప్రపంచంలో ఏది జాగ్రత్తగా మనం కాపాడుకోకపోయినా కళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఏం కాపాడుకోవాలి? కన్నును జాగ్రత్తగా కాపాడుకోవాలి. కళ్ళు కనపడటానికి చాలా మంది చాలా రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. కళ్ళు కనపడాలంటే కళ్ళు పెట్టుకోవాలని, కళ్ళు కనపడాలంటే ఆపరేషన్ చేయించుకోవాలని, కళ్ళు కనపడాలంటే కాలికి పెట్టుకోవాలని చాలా మంది ప్రయత్నాలు చేస్తుంటారు కదా. కాలికి పెడితే కళ్ళు బాగా తేటగా కనపడతాయి. మరి బైబిల్లో రాయబడినటువంటి మాట ఏంటి? కళ్ళు తేటగా కనపడాలి అని రాయబడి ఉంది. అంటే యేసు ప్రభు వారు కూడా కళ్ళు కనపడకపోతే ఆపరేషన్ చేస్తాడా? ఎందుకు రాస్తాడు ఈ మాట? వైద్యుడైన లోకా భక్తుడు రాయటానికి గల కారణం ఏంటి? చాలా జాగ్రత్తగా గమనించుదాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కన్ను తేటగా కనపడాలి అన్నది ఇక్కడ రాయబడింది. మన కన్ను తేటగా కనపడాలి. కన్ను తేటగా కనపడాలంటే కళ్ళల్లో జబ్బు ఉండకూడదు అనేది మనకు తెలుసు. కళ్ళలో జబ్బున్న అనుకోండి, ఏదో ఒకటి పొర గాని, చొక్కడం గాని, నీటి కాసులు గాని, ఏవేవో రకాలుగా చెప్తారు కదా. కంటిలో ఏదైనా చోటు చేసుకున్నారంటే కళ్ళు జబ్బు ఉందని అర్థం. జబ్బు లేని కళ్ళుగా మన కళ్ళు కనిపించాలి అన్నది బైబిల్ వాక్యం కూడా. కళ్ళు గురించి మాట్లాడుతుందో, ఏ కళ్ళు గురించి మాట్లాడుతుందో మనం గమనించాలి. నేను ముందుగానే అడిగాను, మీకు కళ్ళు ఉన్నాయా అని అడిగాను. ఏం చెప్పారు అందరూ? ఏం చెప్పలేదు. కొండయా అన్నా? కళ్ళు లేని ఎంతమంది అన్నారు? చెప్పలేదు. లేవని చెప్పలా, కొండయా అని చెప్పలా. ఏంటంటే మాకు 2 కళ్ళు ఉన్నాయి కదా అని మనం అనుకుంటాం కదా. 2 కళ్ళు ఉండొచ్చు. కొంతమందికి అయ్యే నీ కళ్ళు నెత్తి మీద ఉండే అంట, అంటే ఇంకొక 2 ఉన్నాయి. అది నాకైతే తెలియదు. నాకైతే ఎప్పుడు నెత్తి మీద లేవు. నా కళ్ళు మొహాన్ని దేవుడు పెట్టాడు కాబట్టి ఆ కళ్ళతో చూస్తున్నాను. ప్రియమైన దేవుడిలాగా దేవుడు మనకి ఇచ్చినటువంటి కళ్ళను చాలా జాగ్రత్తగా ఉపయోగించాలి. కళ్ళతో ఏది పడితే అది చూడకూడదు, ఏది పడితే అది కళ్ళతో ప్రయత్నాలు చేయవద్దు. ఎందుకనంటే బైబిల్ గ్రంథంలో ప్రియమైన దేవుడిలారా కన్నుల గురించి ఏం రాశాడంటే కళ్ళు అనేవి దేవుడిచ్చేటువంటి దానము అని కాదు.
కన్నులు దేవుడిచ్చినటువంటి దానము. అంటే దేవుడు మనకి కళ్ళు దానం చేయకపోతే మనం ఈ లోకాన్ని మనము చూడలేము. లోకాన్ని చూడాలి అంటే ఏం కావాలి? చెవులు కావాలి. లోకాన్ని చూడాలంటే చెవులు కావాలి, అంతేనా? లోకాన్ని చూడటానికి చెవులు కావాలా? ముక్కు కావాలా? నోరు కావాలా? ఏం కావాలి? కళ్ళే కావాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంతమందికి కన్నులు పుట్టుకతోనే గుడ్డిదిగా ఉంటాయి. కొంతమందికి కన్నులు పుట్టుకతోనే సైట్ వస్తుంది. చిన్నపిల్లల కానించి కళ్ళు కొంతమందికి కనిపించదు. కొంతమందికి పగల కనపడుతుంది, రాత్రులు కనపడుతుంది. కొంతమందికి కళ్ళు వయసు పెద్ద కొద్దిగా కళ్ళల్లో బలహీనత వస్తుంది. కొంతమందికి 80-90 సంవత్సరాలు వచ్చిన కళ్ళు తేటగా కనపడుతుంది. అదేనండి, సారి మనం జ్ఞాపకం చేసుకుంటే నేను ఈ భూ సంబంధమైన కళ్ళు గురించి నేను చెప్పను. భూ సంబంధమైన అంటే మనందరూ కళ్ళు ఉంటే ఇవి కళ్ళు మంచిగా ఉండొచ్చు, ఒకసారి కళ్ళలో ప్రాబ్లం రావచ్చు. అయితే నేను ఈ కన్నుల గురించి నేను చెప్పట్లేదు. మరి ఏ కన్నుల గురించి నేను చెప్తున్నాను అంటే, బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే నీ దేహంలో కన్ను చాలా ప్రాముఖ్యమని రాయబడింది. నీ దేహానికి కళ్ళు చాలా ప్రాముఖ్యం. కన్ను లేకపోతే నువ్వు 50 కేజీలు 100 కేజీలు నీకు మాంసం శరీరం ఎలుకలు కలిగినా ఏమైనా ఉపయోగం ఉందా? చెప్పండి. మనం ఒకసారి కాట వేసుకుంటాం కదా, కాట అంటే చాలా బాగుంటుంది. ఏదొస్తా వెయిట్ అంటే చాలా మందికి నేను వెయిట్ చూశానండి. వెయిట్ అంటే అర్థం ఏంటి? బరువు. అదేనండి, బరువు చూసుకున్నాను. ఎంత ఉన్నావు? నేను పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఒక 5 కేజీలు పెరిగా, మంచిది. ఇంకో సంవత్సరానికి ఇంకో 5 కేజీలు పెరుగు, మంచిది. సంవత్సరం పెరుగుతానే ఉంటాం. చివరికి కింట అవుతాం. ఒకళ్ళు కింట నాకు కూడా ఉండేవాళ్ళు ఉన్నారు, మంచిది. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం ఎంత పెరిగినా మన కన్ను మాత్రం ఒక 5 కేజీలు పెరిగినంత మాత్రం కన్ను 100 గ్రాములు పెరిగిద్దా? సరే, అది కూడా పెరిగితే బాగుంది. అసలు ఎంత చక్కగా కన్ను కానీ ఆ దేహంతో పాటు కన్ను కూడా పెరిగింది అనుకోండి, ఎట్లా ఉంటుంది? చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, గత సంవత్సరంలో చూసినటువంటి వారిని మనం ఇప్పుడు చూసి గుర్తుపట్టలేనంతగా మనుషులు కనపడుతుంది. అవును కదా? నేను మన ఈ మధ్య కాలంలో ఒక 2 సంవత్సరాలు అవుతాయి నన్ను చూడక. 2 సంవత్సరాల క్రితం నేను ఇంకా అందంగా ఉన్నాడంట, ఇప్పుడు ఏంటని చిక్కిపోయాడని అంటున్నాను చూసి. నాకేంటి ఏమనిపించలేదని అన్నంత. దేవుని స్తోత్రం. ఒక్కొక్క కంటికి ఒక్కొక్క రకంగా మనం కనబడుతూ ఉంటాం. బైబిల్ ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే నీ దేహమునకు దీపము కన్నే. అర్థమైందండి? ఇప్పుడు ఇల్లు కట్టుకుంటాం, ఇల్లంతా మెరుగు కనపడాలంటే ఇంట్లో ఏముండాలి? చట్టాలు ఏముండాలి? కరెంట్ ఉండాలి, దీపం ఉండాలి. ఇప్పుడు మనం దీపం గురించి మాట్లాడుకుంటున్నాం, కన్ను గురించి మాట్లాడుకుంటున్నాం. మన ఇల్లంతా కూడా ఒక వెలుగుగా కనపడాలంటే దీపం ఉండాలి. దీపం ఉంటేనే కానీ ఇల్లంతా చక్కగా మనకి కనపడదు. దీపం లేకుండా ఇంటిలో నువ్వు ఏ పనైనా చేయగలుగుతావా? చెప్పండి, ఏ పనైనా చేయగలుగుతావా? చేయి. అలాగనే నీ దేహం అంతటికి కూడా, నీ దేహంలో నీ దేహానంతటిని సరి చూసుకోవాలి అంటే దేంతో చూసుకుంటావు? కళ్ళతోనే. నీ కాళ్ళలో ముళ్ళు గుచ్చుకుంది, కళ్ళతో చూస్తావా లేదా? కొంతమంది ముళ్ళు తీయమంటే నాకు కళ్ళు సరి కనపడవు, కానీ బాగా కనపడే వాళ్ళు ఇచ్చుకుంది అను కదా. ముళ్ళు తీయాలన్నా కూడా కళ్ళు కనపడాలి. కొంతమందికి ముళ్ళు తీయటం కళ్ళు కనపడలేదండి. అయితే ఈ దేహానికి ప్రాముఖ్యమైన అవయవం ఏంటంటే కన్ను. ఈ కన్ను గురించి రాసిన మాట ఏంటి? నీ కన్ను తేటగా ఉంటే
నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. అంటే నీ కన్ను తేటగా కనబడితే నీ దేహం అంతా కూడా చక్కగా కనపడుతుంది, క్లియర్ గా కనపడుతుంది. వెలుగుగా అంటే క్లియర్ గా కనపడుతుంది. వెలుతురులో చూసినట్టుగా, పగలు చూసినట్టుగా, లైట్ ముందు చూసినట్టుగా నీ దేహం కనపడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఎప్పుడైనా మీ కళ్ళతో మీ ముచ్చును కొంత చూసుకున్నారు? చెప్పాలి. ముచ్చట కొంట అంటే అర్థమైనా తెలుసా? చూడండి, ముచ్చట కొంట అంటే ఏంటి? చూసుకున్నారా? అర్థం కాదు. బాత్రూమ్ షాప్లోకి వెళ్తాం కదా, అక్కడ వెనకాల కూడా కనపడేటట్టు పెడతారు. మనం ఎదురు ప్లేస్ కనపడుతుంది, వెనక పార్క్ కూడా కనపడుతుంది. అంటే అద్దంలో చూసుకుంటాం. రియల్ గా చూసుకోవాలంటే ఈ కళ్ళు కూడా మరి సుఖం తిరిగి రావాలి. అది కుదిరేది కాదు. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ కన్ను చాలా ప్రాముఖ్యంగా ఇక్కడ రాసిన ఏంటంటే నీ కన్ను తేటగా కనపడాలి అన్నది రాసి. తేటగా కనపడాలి మన కన్ను. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ ప్రకారంగా కన్నుల గురించి రాసినటువంటి భక్తులు ఎవరు రాసినా భౌతికమైన కన్ను గురించే రాశారు. కానీ దాని అంతరార్థము ఎవరి ఆత్మీయమైనటువంటి నేత్రాలు అని చెప్తారు. దాని అంతరార్థం ఏంటంటే ఆత్మీయ నేత్రాలు అని చెప్తారు. ఆత్మీయ నేత్రాలు అంటే చెప్పండి. ఆత్మీయ నేత్రాలు అంటే మీకు అందరినీ ఇందాక నిలబెట్టి కళ్ళు మూసుకోండి, ఆరాధన చేయండి, దేవుని స్తుతించండి అని కళ్ళు ఎందుకు మూసుకున్నారు? ఏమండి, మనము దేవునికి మాత్రమే చూడాలి. కళ్ళు మూసుకుంటే దేవుని చూడాలి అని మనం కళ్ళు మూసుకుంటే మీరు ఎవరైనా కనపడతారా? ఎవరైనా నేను కళ్ళు మూసుకున్నాను అనుకోండి, కనపడతారా? కనపడం కదా. మరి కళ్ళు మూసి మన దేవుని ఎలా చూడగలుగుతాం? కళ్ళు మూసి దేవుని ఎలా ఆరాధించగలుగుతాం? ఆరాధించేటప్పుడు ఎందుకు కళ్ళు మూసుకోవాలి అని అంటే మనం కన్నులు మూస్తేనే తప్ప ప్రియమైన దేవుడా ఆ దేవుని మహిమను మనము చూడలేము. ఇవి ఆత్మీయ నేత్రాలు. ఏంటివి? ఆత్మీయ నేత్రాలు. ఈ ప్రపంచంలో ప్రతి మానవునికి శారీరకమైన నేత్రాలు ఉంటాయి, కానీ ఆత్మీయ నేత్రాలు జాగ్రత్తగా. ఆత్మీయ నేత్రాలు ఎవరికి ఉంటాయి అని అంటే దేవుని కలిగిన వారికి మాత్రమే ఆత్మీయ నేత్రాలు సరిగ్గా ఎందుకని మాట్లాడుతున్నారంటే నేను వాక్యాలు చూపించి రుజువు చేస్తాను. భౌతికమైన నేత్రాలు మనందరికీ ఉన్నాయి. కొంతమందికి కళ్ళు చిన్నగా ఉంటాయి, కొంతమందికి పెద్దగా ఉంటాయి. కొంతమందికి ఏమండి ఒక్కొక్కటి కోరుకుంటే అనుకుంటుంది. కొంతమందికి ఏ కళ్ళు అంటే చేయంటుంది అర్థం చేయాలి, కానీ చేస్తాను. చిన్న కళ్ళు అంటే చేస్తాను. కొంతమంది కళ్ళు ఏమండి ఏమంటారు కొంతమందికి కోడి కళ్ళు కూడా ఉంటాయి. సగం కనపడుతుంది, సగం నిద్రపోతా ఉంటుంది. నిద్ర ఏమండి కోడి నిద్ర అంటారు కదా, అలా. కొంతమంది మాట్లాడుతూ ఉంటుంటే డబ్బులేస్తూ ఉంటారు. నేను చాలా మందిని గమనిస్తూ ఉంటాను. ఒక మనిషిని ఐడెంటిఫికేషన్ చేయాలి, మనం గమనిస్తూ ఉండాలి. మనం ఎలాగా మనిషిని గమనిస్తూ ఉండాలి. ఎందుకంటే మనం కూడా సమాజంలో మనం కూడా చాలా మంది గమనిస్తాం. ముక్కు చూస్తారు, కళ్ళు చూస్తారు, కాబట్టి మీ ఫేస్ మీద సైకాలజీ మొత్తం అదేనండి. ప్రేమైన దేవుని బిడ్డలారా, రోజు కాబట్టి టీ షాప్కి వెళ్ళాం, టీ తాగుతున్నాం. నేను పాస్టర్ టీ తాగుతున్నాం. మాతో పాటు అక్కడ ఎవరో వస్తారు టీ తాగుతున్నాం. ఆయన మరి టీ ఎప్పుడు తాగలేదు నాకైతే టీ తాగేదా ఏమంటే కాబట్టి మేము మామూలుగా సౌండ్ కూడా లేకుండా ఆయన మూతల కింద నుంచి ఒకసారి మొత్తం పీరియడ్ మాకు అర్థం కాదు, నవ్వు వస్తుంది. చూసారని ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన
ప్రియమైన దేవుని అప్పుడు మనకు కావలసినటువంటి ఒక ప్రత్యేకమైన ఈ ఉద్దేశం ఈ రోజున ఈ కన్ను గురించి చాలా గమనించింది. ఏంటి కన్నుకున్న ప్రాముఖ్యత అంటే కన్ను తేడా. కన్ను అంటే భౌతికమైన కళ్ళు మనకు కనపడదు. ఒకవేళ ఈ కంటికి ఏమైనా ప్రాబ్లం ఉంటే మనం ఏం చేస్తాం చెప్పండి? హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోండి. మనం 3 రోజుల క్రితం కన్ను ఆపరేషన్ తీసుకున్నాం. పెద్ద వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆ పెద్ద ఆయన ఒక మనిషి ప్రార్థన చేస్తున్నాం. అంతే ఏంటంటే పెద్ద కన్నుకి ఆపరేషన్ కింద ప్రైవేట్ గా గ్లాస్ వేయించుకొని చేయించుకోండి. సరే కన్ను కనపడాలని ఖర్చు కూడా ఖర్చు పెట్టి కన్ను ఆపరేషన్ కారణం ఏంటంటే జాగ్రత్త. అయితే ఈ రోజున నేను చెప్పే కన్ను భౌతికమైనటువంటి కన్ను గురించి మనకి అవసరమే. రెండవది అంతరార్థముగా మనం ఈ కన్ను గురించి ఆలోచించాలి. ఆత్మీయమైనటువంటి నేత్రాలు మనకి కావాలి. ఈ లోకంలో ఉన్న మనుషులకి ఈ భౌతికమైన కళ్ళుంటే సరిపోతుంది, కానీ దేవుని ఎరిగినటువంటి వ్యక్తులకి మనోనేత్రాలు చాలా. ఒకవేళ దేవుని ఎరిగి కూడా నాకు మనోనేత్రాలతో అవసరం లేదు అంటే అదేనండి, దేవుని చూసేది ఈ శారీరకమైన కళ్ళు కాదు. దేవుని చూసే కన్నులు ఈ శారీరకమైనటువంటి నేత్రాలు కాదు. ఈ కళ్ళతో మనం దేవుని చూడలేం. మీరు చదవండి, బైబిల్ గ్రంథంలో ఉంది ఒక మాట మనం చదువుకుందాం. బైబిల్ గ్రంథంలో చాలా జాగ్రత్తగా గమనించడం ప్రియమైన ఏమిటారా? నిర్గమకాండము 33వ అధ్యాయం. ఈ వాక్యాన్ని రాసుకోవచ్చు. నిర్గమకాండము 33వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుకుందాం. అతడు దయచేసి నీ మహిమను నాకు చూపించమనగా ఆయన నా మంచితనమంతయు నీ ఎదుట కనపరచెదను. యెహోవా అను నా నామమును చూడండి ప్రియమైన ఇక్కడ ఎవరు ఈ ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి అని అంటే మోషే. అవును, చాలా జాగ్రత్త పేరు మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు ఎక్కడైనా సరే మీటింగ్స్ వెళ్ళినా, హోటల్కి వెళ్ళినా, లేదా ఎక్కడైనా వాక్యాలు అడుగుతున్నప్పుడు వెంటనే పేరు గుర్తు రావాలి. మోషే దేవుడు అడుగుతున్నాడు, అయ్యా దయచేసి నీ మహిమను నాకు చూపమన్నది. అంటే దేవుని మహిమను ఎవరు చూపించమన్నారు? మోషే చూపించమన్నారు. నీకు ఒక మహిమ ఉంది కదా, ఆ మహిమ నేను చూడాలి. చూడండి ప్రియమైన దేవుని ద్వారా అంటే చూడాలి అంటే దేనితో చూడాలి? కళ్ళతోనే చూడాలి. అదేనండి, జాగ్రత్త వినాలి. దేవుని మహిమను దేనితో చూడాలి? కళ్ళతోనే చూడాలి. ఇప్పుడు మోషే అంటున్నాడు, దయచేసి ప్రభువా నీ మహిమను నేను చూడాలి, నీ మహిమను నేను చూడాలి. ఇప్పుడు నువ్వు కూడా ఎవరిని మాట్లాడాలి. ఇప్పుడు అందరూ నాతో పాటు చెప్పండి. దేవుడు చెప్తారు, నాతో పాటు నేను చెప్తాను, చెప్పండి. దయచేసి నీ మహిమను నాకు చూపుము. దయచేసి నీ మహిమను నాకు చూపుము. ఇప్పుడు ఎవరిని అడుగుతున్నారు మీరు? పాస్టర్ గారు. ఎవరిని? ఇప్పుడు దేవుని మనం పేరు పెట్టాలి. ప్రభువా దయచేసి నీ మహిమను నాకు చూపుము. ప్రభువా దయచేసి నీ మహిమను నాకు చూపుము. ఇప్పుడు మనందరం ఏం చూడాలి? దేవుని మహిమను చూడాలి. ఎలా చూడాలి? ఇప్పుడు అదే ప్రాబ్లం. దేవుని మహిమను చూడాలి అని మోషే అడిగాడు. ఇప్పుడు మనం మోషే చూడాలనుకున్నాడు, ఇప్పుడు కూడా మనం చూడాలనుకుని అడిగాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు చూపిస్తాడా? దేవుడు కనపడతాడా? మన కళ్ళకి కనపడ ఇంకా దేవుడు కనపడతాడా? ఒకవేళ దేవుడు కనపడాలి అని అంటే చాలా మంది ఇంకొక మాట చెప్తాను ముందు.
నేను దేవుని చూశాను, దర్శనం చేసుకున్నాను. నీకు కనబడింది వస్తువు దేశిందా దేవుడు కాదు. వస్తువు దేవుడు కాదు. దేవుడికి ఒక స్థానం ఉంది. దేవుడి అదేనండి. ఇప్పుడు మోసే ఎక్కడున్నాడు? భూమి మీద నిలబడి ఉన్నాడు. మోసే ఎదుట చాలా వస్తువులు ఉన్నాయి. అక్కడ ఒక ఎడారి ఉంది, కొండ ఉంది, కొండ మీద చెట్లు ఉంది, అక్కడ అన్ని రకరకాల వస్తువులు ఉన్నాయి, గుళ్ళు గోపురాలు అన్ని ఉన్నాయి. ఏమండి, అన్ని ఉన్నా కూడా దేవుడు అంటున్నాడు, దేవా ప్రభా నేను నిన్ను నువ్వు నాకు కనపడు, నీ మహిమను నేను చూడాలి. మహిమను చూడాలన్నాడా, వస్తువులు చూడాలన్నాడా? మరి దేవుని మనము వస్తువు కోరుకుని చూడాలా, లేకపోతే మహిమ వస్తువుగా చూసేది దేవుడు. కానీ మరి దేవుని ఎలా దర్శిస్తుంది? దేవుని దర్శించడం అంటే ఎలా? వస్తువు పూర్వకంగా కాదు. దేవుడు ఎలా? దేవుడు వస్తువు పూర్వకంగా కనపడు. మనం తయారు చేసుకున్న ఒక వస్తువు పూర్వకంగా దేవుడు కనపడితే నిజంగా మనం ఆ వస్తువులే చూస్తాం తప్ప దేవుడు మనకు దేవుడు వింటారా? నేను మీకు ఒక చిన్న ఉదాహరణ మాదిరి చెప్తాను. మీ ఇంట్లో మీ యజమాని తండ్రి ఊరెళ్ళారు. పిల్లలు, అమ్మా నాన్న ఇప్పుడు వస్తాడు, నాకు నాన్న కావాలి, నాకు చూపించు అన్నాడు అనుకోండి. నువ్వు ఫోటో తీసుకొచ్చి చూపిస్తాను, ఒప్పుకుంటాడు. నాన్న ఫోటోవే విన్నారా? నీ తండ్రి ఫోటో నువ్వు చూసి ఇదే మా నాన్న అంటే ఒప్పుకుంటావా? మా నానే, కానీ అసలు నేను నిజంగా ఇది 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 రియల్ కాదు కదా. ఫోటో అనేది ఏమన్నా చెప్పండి, ఫోటో అనేది ఫోటో రియల్ అయితే వెనకాల తండ్రి అవసరం. అదేనండి చెప్పిన మాట. ఇప్పుడు నీ కళ్ళతో దేవుని మహిమను చూడాలి, వస్తువుని కాదు, నువ్వు వేసిన డ్రాయింగ్ కాదు. దేవునిగానే ఆయన మహిమను చూడాలి. మోసే కోరుకుంటున్నాడు, ప్రభా నేను నీకు చూడాలి, ఈ మహిమను చూడాలి. దేవుడు ఏమన్నా తెలుసా అండి? నీ కన్నులు మానవ కన్నులు కాబట్టి నీవు నన్ను తర్వాత చదవండి. అక్కడ అంటున్నాడు దేవుడే, చూడండి ఆయన అంటే ఎవరు? దేవుడు. నా మంచితనం అంతయో నీ ఎదుట కనుపరిచదును, యెహోవాను నా నామమును నీ ఎదుట ప్రకటించదును, నేను కరుణించు వారిని కరుణించదును, ఎవరి యందు కనికరపడెదనో వారి యందు కనికరపడెదను, మరియు ఆయన నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడు నన్ను చూసి బ్రతకనేరడు. సారి గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. మానవుని కనులతో దేవునిని చూడటం అనేది అసాధ్యము. చూడలేడు నా మానవుడు, చూసి బ్రతకలేడు రాయి. చాలా మంది అంటారు, కనపడ్డా దేవుడంట దర్శనం చేసుకున్నాడు. ఎందుకంటే అప్పుడు 1000 రూపాయలు లేదా 100 రూపాయలు, 10 రూపాయలకి 1000 రూపాయలకి దర్శనం చేసుకుంటే దేవుడు కనపడు. మోసేతో దేవుడు అంటున్నాడు, మోసే నువ్వు మానవుడివి, నేను దేవుడిని కాబట్టి నువ్వు నన్ను చూడాలంటే చూడదు. దాన్ని నిజంగా వాస్తవాన్ని మన మానవులు మనుషుల యొక్క కనులు ఎలాంటివంటే, ఈ కనులు ఏమండి ప్రస్తుతం ఏం చూస్తున్నారంటే లోకాన్ని చూస్తుంది. అందుకే మనం దేవుని మహిమను చూడాలి. మన కళ్ళు ఏం చూస్తుంది చెప్పాలి? మన కళ్ళు ఏం చూస్తుంది? లోకాన్ని చూస్తుంది. లోకంలో ఉన్నటువంటి వాటిని చూస్తుంది. లోకంలో ఉన్న వాటిని చూసి ఆశపడుతుంది మన కన్ను. బైబిల్లో రాసిన మాట, శరీరాశ నేత్రాశ. మన నేత్రానికి ఏమంటుందంట? ఆశ ఉంటుందంట. వాసన చెప్పాలంటే ఈ భూమి మీద భౌతికమైనటువంటి మనుషులుగా మనం బ్రతుకుతున్నాం కాబట్టి నీ కన్ను లోకాన్ని చూసి లోకాన్ని ఆశపడుతుంది. ఇతను తినేది చూడగానే వ్యక్తిని ఆశపడుతున్నది ఎవరిని మనది కాదు అన్నప్పటికీ కూడా. అదే కానీ ఆవమ్మ ఏం చూసి ఆశపడింది? కన్నును చూసి. దేంతో చూసింది? కళ్ళతో చూసింది. ఆమె కళ్ళు కూడా మనలాంటి కళ్ళే. మనం అనుకుంటా ఆ కళ్ళే పాపం
ఏమండి పాప కళ్ళే మనం చూస్తాం, ఆ కళ్ళే మన కళ్ళు. మన కళ్ళే మంచి ఏం కాదు. 10 మంది అంటారు ఆ కళ్ళు మంచి కాదండి. నరుడు కంటికి నల్లరాయనా చెప్పాలి. దానికోసం ఏం చేస్తారంటే, అమ్మో వాళ్ళు చూసేస్తున్నారు, వీళ్ళు చూసేస్తున్నారని ఏం చేస్తారు చెప్పండి, ఒక పెద్ద బొమ్మ తెచ్చి ముందు పెడతారు, దాన్ని చూసి పోతుంది. అదేందా పెద్ద బొమ్మ తెచ్చి, దెయ్యం బొమ్మ తెచ్చి ఏమండి ఆ గోడకు పెడతారు లేదా ఇంటికి పెడతారు. అంటే ఇంటికి చూడకుండా ఆ బొమ్మకి చూస్తే చెప్పండి ఈ బద్దలు కావాలి, ఇక ఏడ పగులు రావు. పగులు రావు కాబట్టి ఆగి స్థిరంగా ఉండిపోతా. చాలా ఆశ్చర్యంగా ఉంటుంది ఇలాంటి మాటలు మనం వింటున్నప్పుడు. మన కనులు వాస్తవానికి మానవ కనులు కాబట్టి దేవుడు చూసే కనులు కాదు. నువ్వు ఏ దేశం పైన దర్శనం చేసుకున్నా సరే, ఏ దేశం పోయి దర్శనం చేసినా దేవుడు కాదు. నీ మనోనేత్రాలతో నువ్వు దేవుడిని చూడాలి. అక్కడ మోసేతో దేవుడు చెబుతున్నాడు, మోసే లేవో నాకు చూడలేదు, అదేనండి నాకున్న సమస్తం నీకు చూపిస్తా, కానీ నన్ను మాత్రము నీవు అక్కడ అంటున్నాడు. ఏమండి నా మంచితనం అంతా నీకు చూపిస్తా, నాలో ఉన్నటువంటి ఏమండి అన్ని నీకు చూపిస్తా, నేను ఏదైతే అనుకుంటున్నా అదంతా నీకు చెప్పేస్తా, కానీ నన్ను మాత్రము నీవు చూడ. ఎందుకు ఎంత మాట రాశాడండి దేవుడు? దేవుని కారణం ఏంటంటే మనుషులు దేవుడిని చూడాలంటే మనం కొన్ని పాటించాల్సినటువంటి పద్ధతి ఉంది. మోసేతో కింద అక్కడ లాస్ట్ వచ్చిన చదవండి, అక్కడ ఎవరు 8వ వచనంలో, నేను నా చేయ తీసిన తర్వాత నా వెనుక పార్శ్వమున చూచెదవు గాని నా ముఖము నీకు కనబడదని మోసేతో చెప్పాను. దేవుని స్తోత్రం. నా ముఖానైతే నువ్వు చూడలేవు, కానీ నా వెనక భాగం అయితే నువ్వు వెనక భాగం చూసి మోర్చపోయి కింద పడిపోయాడని రాయి. మోర్చ వ్యాధుడు పడిపోతాడు సార్ మీకు భాగాన్ని చూసి. ఎందుకనంటే మానవుని కన్నులు దేవుని చూసేటువంటి కన్నులు కాదు. ఎందుకనంటే మానవుని నేత్రాలు పాపపు నేత్రాలు. ఏ నేత్రాలు? ఈ లోకాన్ని చూస్తున్న పాపపు నేత్రాలు, లోకాన్ని ఆశిస్తున్నా, లోకాన్ని కోరుకుంటున్న పాపపు నేత్రాలు. ఈ నేత్రాలతో మనము దేవుని చూడటం అసాధ్యం కానే కాదు. ఎంతమంది భక్తులు తపస్సు చేశారంటే దేవుణ్ణి కళ్ళతో చూడాలి, దర్శనంలో చూశారు. అదేనండి కళ్ళతో చూసిన కూడా, అంటే దేవుని రూపాన్ని చూడలేదు కానీ వెలుగును చూశారు. వెలుగును చూసి ఇప్పుడు మోసే వీటి బాగా తలుపు మరి వేసిందంట. అది ఎక్కడో తెలుసండి. ఇప్పుడు మనకి ఇక్కడ బెల్లం పండుగ ఎంత దూరం ఉంది, అంత దూరం అన్నాడంటే మోసే నా ఇక్కడ కదా పండుగ చూసావా, ఆ పండుగ చూడాలంట. అక్కడ చూస్తే అక్కడ కనపడి నాకు వీటి దగ్గర చచ్చిపోయాడేమో. అంత దూరంలో వీటిని చూసి మోసపోయి కింద పడి, ఇక్కడ కింద అధ్యాయులు రిక్కీలని చదువుకోవచ్చు. క్రిమినల్ దేవుని బిడ్డారా, మోసే చూడలేకపోయాడు దేవుని ముఖాన్ని. బైబిల్లో వెలుగును చూశాడు, మోసే చూశాడు, భక్తులు చూశారు. అలాగనే పౌలు కూడా వెలుగును చూశాడు. పౌలు దమస్కు పట్టణానికి వెళ్తున్నప్పుడు కాబట్టి దేవుని యొక్క దర్శనం అక్కడ కలిగింది. పౌలు అక్కడ దర్శనం ఏంటి అంటే వెలుగే, ఆయన ముఖం కాదండి. వెలుగును చూసి కళ్ళు పోయి వాటిలో సౌలుకి ఏమని అది కళ్ళు పోయినా లేదా? కళ్ళు పోయినప్పుడు 3 రోజులు గుర్తుపడేది, కళ్ళు కనపడలేదు. ఇక దేవుని వెలుగును చూసి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క వెలుగును చూడాలి అని అంటే మన నేత్రాలు తేటగా కనపడాలి. అంటే మోసే కళ్ళు తేటగా లేవా? ఎందుకు చూడలేకపోయాడు? మరి తేటగా ఉంటే ఎందుకు చూడలేకపోయాడు? జాతీయులు తేటగా ఉంటే ఎందుకు చూడలేకపోయాడు? అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, తేటగా అనగా ఏ లోపము లేని స్తోత్రం. కన్ను తేటగా, కన్నులో లోపం కాదు, మనిషిలో లోపం. కన్ను తేటగా అంటే కన్నులో లోపం కాదు, మనిషిలో లోపం.
ఏ లోపము? మనుషుల్లో లోపము లేకోకుండా రాయబడి ఉంది. నీ దేహము తేటగా ఉండాలి, నీ దేహము వెలుగుగా ఉండాలి అని అంటే నీ దేహంలో ఏ తేడా ఉండకూడదు అని అర్థం. నీ కన్ను నీ దేహములకు తేటగా కనపడాలి అని అంటే, నీ దేహం అంతా వెలుగు కనపడాలంటే మొదటగా నీ కన్ను తేట. కన్ను తేటగా అంటే దాని అర్థం ఏంటి? నీ కంటులు అంటే నీ దేహంలో ఏ లోపం కనపడకూడదు. ఒకసారి అందరూ అల్లు చేద్దామా? హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. మన దేహంలో ఏం కనపడకూడదు? లోపం అనేది, మన దేహంలో లోపం అనేది కనపడకూడదు. నీ దేహంలో లోపం కనపడిందా, ఆ లోపం నీ కంట్లోనే కనపడదు. కొంతమంది, నేను మీకు చాలా జాగ్రత్త అర్థమయ్యేటట్టు చెప్తాను. కొంతమంది ఏం చేస్తామంటే ఎదటి వారి లోపాలు మనకు కనపడతాయి కానీ మన లోపం మనకి చెప్పండి అంటే ఇది ఎలా చెప్పగలుగుతాం? చెప్పండి. మన ఇంటి పక్కవాడి గురించి అయితే ఊరు మొత్తం చెప్తాం కానీ మన గురించి చెప్పాలి అందరూ. నేను కొత్త మాట ఏం చెప్పట్లేదండి, ఉన్న మాట చెప్తున్నాను. కానీ కొత్తగా ఉంటే చెప్పండి, నేను నేర్చుకుంటా. మన పక్కింట్లో ఏదైనా జరిగింది అనుకోండి, ఏం చేస్తాం చెప్పండి? ఈ దరి నుంచి ఆ దరి దాకా సాటి. అదే మన ఇంట్లో అయితే ఎవరైనా పొరపాటు తెలిసి ఏంటి మీ ఇంట్లో అన్నారు అనుకోండి, ఎవరు చెప్పండి? తెలుసావా? చూసారండి, లోపము లేనటువంటి దేహముగా నీ కన్ను తేటగా కనపడాలంటే మొదటగా నీ దేహంలో లోపం అనేది కనపడకూడదు అనేది ఇక్కడ కన్ను గురించి రాయి. అయితే ప్రేమ దేవుని అక్కడ రాసిన మాటలు ఇంకా మనం ముందుకు వెళ్దాం. అక్కడ మీరు అపోస్తలుల కార్యంలో పౌలు గురించి రాశాడు. సౌలుగా ఆయన ఉన్నప్పుడు ఏం రాశాడంటే 9వ అధ్యాయం, అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము 17వ వచనము. అపోస్తలుల కార్యము 9వ అధ్యాయము 17వ వచనం. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి సౌలా సహోదరుడా నీవు వచ్చిన మార్గంలో నీకు కనబడిన జాగ్రత్త, నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను. చూడండి ప్రేమని దేవుని బిడ్డలారా, పౌలు పుట్టుకతో పుట్టివాడు. దేవుని వెలుగును చూసి కళ్ళు ఏమైపోయి అందరి అననీయ ప్రవక్తను పంపించాడు. అననీయ సౌలు అనేటువంటి సహోదరుడు ఉన్నాడు, అతని దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేయి, అది కళ్ళు వస్తాయి. ఆ కళ్ళతో ఏమండి దేవుని హల్లెలూయా. చూడండి ప్రేమ దేవుని బిడ్డలారా, సౌలుకి 3 రోజులు గుడ్డివాడుగా కళ్ళు మూయబడి ఉంది. అననీయతో చెక్ పంపించాడు. అప్పుడు అంటున్నాడు, ఏమండి అక్కడ రాసిన మాట ఏంటంటే ఆ కళ్ళు ఎవరిని చూడాలంట? దేవుని మహిమను చూడాలి, దేవుని మహిమను చూడాలి, దేవుని మహిమను చూడాలి. కానీ కళ్ళు మూసిపోయి, ఆ వెలుగును చూసి కళ్ళు మూసిపోయింది. ఇప్పుడు ఆయన ఏమన్నాడంటే నీవు దృష్టి పొంది నువ్వు చూసినట్లుగా. చూడండి ప్రేమ దేవుడారా, వాస్తవానికి మన కళ్ళుండే కానీ మన కన్నులంట ఎవరిని చూసే కన్నులుగా. ఏం చూసే కన్నులుగా? చెప్పండి చూసే కన్ను. ఏం చూసే కన్నులుగా? లోకాన్ని చూసే కన్నులుగా, దేవుని మహిమను చూసేటువంటి కన్నులు కావాలని మాకు. ఎందుకంటే రోజు ఉదయం మొదలుకొని నిద్రపోయే వరకు లోకాన్ని చూస్తూనే అను కదండి, లోకాన్ని చూస్తూనే ఉంటుంది. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయం మొదలుకొని సాయంత్రం పండుకునే వరకు లోకాన్ని చూస్తున్నావు, కానీ దేవుని చూసే నేత్రాలు నీకు. అని వెళ్ళి ఏమన్నాడు తెలుసా? నీవు చూసినట్లుగా
ఎంత గొప్ప మాట రాశాడు అండి వైద్యుడైన లోకంగా. ఈ మాట ఏంటి మీకు ఎలా ఉందో కానీ నిజంగా మనకు కళ్ళుంటే మన కళ్ళు దేవుడు చూసేటువంటి కళ్ళు కావాలి. ఏముందండి లేకపోతే కళ్ళున్నా ఏమండి ఒక భక్తుడు పాట రాశాడు. కన్నులుండి చూడలేవు యేసు మహిమను, చెవులుండి వినలేవు యేసు మాటలు, నాలుగుండి పాడలేవు యేసు పాటలు, కాళ్ళుండి నడవలేవు యేసు పాటలు, కన్ను నుండి చూడలేవ యేసు మహిమను, చెవులుండి వినలేవ యేసు మాటలు. కళ్ళైతే మనకుంటే కానీ దేవుని చూసేటువంటి పనులు మనకు వేయాలి. ఈ రోజు ఎక్కువ మన కళ్ళైతే ఉంటాయి, కళ్ళని 24 గంటల్లో ఏదో ఒకటి చూడాలి. కళ్ళు ఏంటి అడుగుతున్నా అంటే ఎందుకు కళ్ళు చూడాలి కదా, చాలా మంది అంటారు. ఏంటి అడుగుతున్నా అంటే కళ్ళు చూడాలి కదా చూడాలి, కానీ ఏది పడితే అది చూడటానికి. నీ కళ్ళు వ్యర్థమని చూడటానికి కాదు, నీ నేత్రాలు వ్యర్థమైన వాటిని చూడటానికి కాదు దేవుడు ఇచ్చింది, చూడటానికే. కానీ ప్రేమగా దేని బిడ్డారా, దేవుని కోసం ఉపయోగపడేటువంటి కళ్ళు. ఒక గుడ్డి వ్యక్తిని మనము పిలిచి అయ్యా నువ్వు బైబిల్ చదువుతావా అంటే కళ్ళు కదండి ఎలా చదువు అంటాడా? కళ్ళున్న మనం బైబిల్ చదువుతున్నావా? కానీ కళ్ళున్న మనం బైబిల్ చదువుతున్నావా? చాలా జాగ్రత్తగా గమనిస్తాం. దేవుడిని మనము చూసేటువంటి నేత్రాలు మనకు లేక మీరు అక్కడ అనేది చదివినటువంటి కాడ మళ్ళా చదవండి ఒకసారి. ఇవ్వండి 18 వచ్చిన చదవండి. 18 వచ్చిన అప్పుడే అతని కనుల నుండి వరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మము పొందెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ సౌలు అనేటువంటి వ్యక్తి దృష్టి కోల్పోయాడు కాబట్టి అనని ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడు ఏమన్నా తెలుసండి, ప్రార్థన చేయగానే అనని కళ్ళల నుంచి ఏం రాలిపోయినాయట చెప్పాలి, పొరలు రాలిపోయి. మనకి మన కళ్ళకి చాలా సార్లు మనం అంటారుగా నీ కళ్ళకి పొరల కంపెనటువంటి ప్రవర్తన ఉంది నీ దగ్గర. నీ ప్రవర్తన చూసి మనం అంటాం ఇగో నీ పొరలకి పొగలు ఏమండి పొరల కంపెనీ పొరలు వచ్చిన, అందుకే నీకు ఇష్టం వచ్చినట్టుగా చేస్తున్నావు, నీ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నావు. నీ కళ్ళలో ఉన్నటువంటి ఆ పొరలు ఏమండి ఎవరు తీసేయాలి? ప్రేమను నిర్మిట హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు ఏం చేస్తారంటే ఒక పక్క వెళ్తారు, ఒక పక్క మెచ్చుకోవాలి అలా కదా. రాష్ట్రం గారికి పరచిన హాస్పిటల్ తీసుకెళ్తే ఒక పక్క తీశారు, ఒక పక్క తీయలేదు, మళ్ళీ ఆ పని మళ్ళీ చేయించాలి. పొరలు అంటే ఏంటి? కళ్ళ మీద వచ్చే పొర వేరే, కానీ అక్కడ రాలి పొరలు ఏంటో తెలుసా? పాపపు పొరలండి, పాపపు పొరలు. ఒక మనిషి కళ్ళలో పాప పొరలు ఎప్పుడైతే రాలిపోతాయో అప్పుడు ఆ మనిషి తేటగా జీవిస్తాడట. తేటగంటే పరిశుద్ధంగా ఒకసారి గట్టిగా తప్పలు అనుసరించుతాం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, సౌలు కళ్ళు ఎవరి పాపంతో లోకాన్ని చూసేటువంటి కళ్ళుగా ఉన్నాయి కాబట్టి దేవుని మహిమను చూడలేకపోయాడు. అతను దేవుని మహిమను గుర్తించలేకపోయాడు. ఎప్పుడైతే పాపము నేత్రాలు రాలిపోయాయో అప్పుడు వెళ్ళి ఏం చేశాడట? బాప్తిస్మము పొందాడు. దేవుని స్తోత్రం. మనలో కూడా పాపపు నేత్రాలు ఉన్నంత కాలం బాప్తిస్తాం. పాపపు నేత్రాలు ఉన్నంత కాలము లోకాన్ని చూస్తాం కానీ దేవుని మహిమను మనం చూడలేం. పాపపు నేత్రాలు ఉన్నంత కాలము దేవుని ఎదుట రాలేం. ఈ రోజున దేవుని ఎదుటి రాని వ్యక్తి ఎవరంటే పాపపు పొరలు కలిగినటువంటి వ్యక్తి, రక్షణ పొందలేని వ్యక్తి, మారు మనసు లేనటువంటి వ్యక్తి. పాపపు పొరలు ఉన్నాయి కాబట్టి పాపాన్ని చూస్తున్నారు, లోకాన్ని చూస్తున్నారు, కానీ దేవుని మహిమను చూడలేకపోతున్నారు. ఇతను పాప పొరలు రాలిపోయినట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. ఏ పొరలు ఉన్నాయట? ఏమండి?
అననీయల్ని సౌలు నెత్తి మీద చేయబెట్టి అననీయలు సౌలు నెత్తి మీద చేయబెట్టి ప్రార్థన చేయగానే పొరల వంటివి రాలిపోయాను. అప్పుడు దేవుని మహిమను చూస్తున్నాడు. గట్టిగా చప్పుడు పరిశీలించాడు. హల్లెలూయా. అప్పుడు లేచాడు. వెంటనే లేచాడే ఏం కనపడుతుంది ఇప్పుడు అన్నాడు, నాకు ఇప్పుడు ప్రభు కనపడతాడయ్యా. లోకం నాకు అందుకే అన్నాడు, నేను ప్రభు కోసమే బ్రతుకుతా, బ్రతుకుట క్రీస్తు కొరకు చావైనా. అప్పుడు చెప్పాడండి, నేను ఇప్పుడు ప్రభు కోసమే బ్రతుకు, ఎందుకంటే ఇప్పుడు నేను లోకాన్ని చూడలేదు, దేవుడు చూస్తున్నాను, నా కన్ను తేటగా కనపడుతుంది. అంటే అంతకుముందు జబ్బుకండి సౌరి జబ్బుకండి కాదు, మన కళ్ళే. కానీ దేవుని చూస్తే కళ్ళు కాదు, లోకాన్ని చూసి లోకాన్ని ఆశించినటువంటి కళ్ళు. దేవుని ఈ రోజున నువ్వు దేవుని చూసేటువంటి మహిమనేత్రాలు నీకు రావాలంటే నువ్వు మందిరంలోకి వచ్చి నీ పగలు రాలుకొని వెళ్ళిపోవాలి. దేవుని స్తోత్రం. అది రావాలంటే దేవుని వాక్యం చేత నువ్వు నలపట్టబడాలి. వాక్యం చేత నలపట్టబడాలి. దేవుని చేత నీవు దేవుని పవిత్రపరచబడాలంటే, దేవుని చేత పరిశుద్ధపరచబడాలంటే, నీ దేహంగా తేటగా తెల్లగా కనపడాలంటే నీ పాపపు పొరలు రాలిపోవలసింది. అది రావాలి అంటే అది సామాన్యంగా అదేనండి. ఆ దొంగను తీసుకెళ్లి జైల్లో ఎన్నిసార్లు కొడతాడు? దొంగతనం మాట్లాడా చెప్పండి. మనం చూస్తలేదా? మన మధ్య కాలంలో మ్యారేజ్ బ్యూరో పెట్టారు ఇద్దరు ఆడవాళ్ళు. ఇక వాళ్ళ పని ఏంటంటే బ్యాగ్ సంగ్రహించుకోవటం, ఏమంటే ఊరు తిరగటం, మీకు ఏ కులం కావాలి, ఏ మతం కావాలి, పెళ్లి కావాలా. ఒక్కొక్కళ్ళకి 6-7 పెళ్లిళ్ళు చేశారంట ఒక్కొక్కరికి. కారణం ఏంటంటే డబ్బులు, ముందు డబ్బు కావాలంట. డబ్బు కోసం ఈ మనిషిని చూపిస్తాడు, ఈ మనిషికి సంబంధం ఎన్ని లక్షలు, ఇన్ని లక్షలు. అది అయిపోయిన తర్వాత మన ఆ వ్యక్తులు ఇంకొకరు తీసుకెళ్లి కాబట్టి పలానా వాళ్ళు అంటే ఇక్కడ ఉంటున్నారు, ఇక్కడ సెటిల్ అయిపోయింది, ఇక్కడ ఉద్యోగం ఉంది అనేలా. చూడండి ప్రేమ తెలివిటారా, లోకాన్ని పాపాన్ని ఆశించి మనుషులు వారి దేహాన్ని ఏం చేస్తున్నారండి. వాళ్ళు ఎన్నిసార్లు వాళ్ళిద్దరిని తీసుకెళ్లి జైల్లో పెట్టారు హైదరాబాద్. ఇద్దరు ఆడవాళ్ళు. ప్రేమ తెలివిటారా ఎంత తెలివిగా చాలా మంది. అందుకని అక్కడ యూట్యూబ్ లో రాశారు, ఏం రాశారంటే, మీకు ఎవరైనా పెళ్లి సంబంధాలు తీసుకొచ్చినప్పుడు మీరు మోసపోతుంది. కారణం ఏంటంటే వాళ్ళు ఎన్నిసార్లు ఏమంటే వాళ్ళు వెళ్తారు, డబ్బులు కట్టారు, మళ్ళీ వచ్చేస్తారు, మళ్ళీ అలా అదే పని. మార్పు రాదు. ఈ పాప నేత్రాలు రాలిపోయేంతవరకు మనుషులు మార్పు కనపడి ఇది రావాలంటే నా ప్రభు యేసు కావాల్సింది. దేవుని స్తోత్రం. యేసు ప్రభు లేకుండా నీ నేత్రాలు కాల్చబడవు, నీ నేత్రాలు రాలిపోవు. ప్రేమని దేవుడు ఎందుకనంటే మన నేత్రాలు అంత అపవిత్రమైనవి. లోకాన్ని ఆశించేటువంటి నేత్రాలు, పాపత నేత్రాలు. ఈ లోకాన్ని ఆశించి మన నేత్రాలు మనం ఏం చేస్తున్నామంటే చెడగొట్టుకుంటున్నాం, పాడు చేస్తున్నాం. ప్రేమని దేవుడు ద్వారా దేవుని చూసేటువంటి నేత్రాలు. ఏ నేత్రాలు కావాలండి? ఏమంటే అందుకని బైబిల్ రాబడింది, నీ కన్ను అభ్యంతరపరిచేలా ఆ కన్ను తీసి పారేయమని కూడా రాదు. చివరిగా నేను ఒక మాట చెప్పి ఏమంటే నేను ముగించడానికి చివరికి ఒక వ్యక్తి నేను చూపిస్తాను బైబిల్ గ్రంథంలో. ఒకనొక దినాన ఏమండి ఒక భక్తుడు ఏం చేస్తాడంటే గాడి ఎక్కాడు. చాలా జాగ్రత్తగా గాడి ఎక్కాడు. గాడి మీద కూర్చున్నాడు. గాడి మీద కూర్చొని కత్తి తీసుకున్నాడు, వరలో పెట్టుకున్నాడు, గాడికి గంతలు కట్టాడు. ఆ గాడి మీద కూర్చొని గాడిని తోలుతున్నాడు. ఆ గాడిని తోలుతుంటే ఆ గాడిద ప్రయాణం చేస్తూ మధ్యలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయిందో తనకు అర్థం కాలేదు. నడువు అంటున్నాడు, నడవట్లేదు. పడుకున్నాడు, నడుస్తున్నాడు, నడవమని ఎవరిని పడతా ఉన్నాడు. అయినా కూడా ఆ గాడిద నడువు. ప్రేమ దేవుని ద్వారా పాపం వచ్చింది. అప్పుడు గాడిద మానవ స్వరంతో మాట్లాడటం మొదలు పెట్టింది. దేవుని స్తోత్రం. గాడిద ఏ స్వరంతోనంట? మానవ స్వరం. ఎందుకు గాడిద మాట్లాడిందంటే అక్కడ ఒక సిచ్యువేషన్ జరిగింది. చదువు ఒకసారి సంఖ్యాకాండంలో బైబిల్ గ్రంథంలో నుండి చివరి మాట. సంఖ్యాకాండము 22వ అధ్యాయం 23వ వచనాన్ని సంఖ్యాకాండము 22వ అధ్యాయం 23వ వచనం.
యెహోవా దూత యెహోవా దూత ఖడ్గము దూసి ఖడ్గము దూసి చేత పట్టుకొని త్రోవలో నిలిచి ఉండుట ఆ గాడిద చూచెను. మాట చాలు అక్కడ. తర్వాత అలాగే ఉంచండి. తెలుగుతో మాట ఉంది, తర్వాత ఆ మాట చదువుకుందాం. ఇప్పుడు గాడిద చూసిందంట. ఎవరు చూసి కనబడుతున్నారా? మీకు వినపడుతుందా మీకు? ఏమండి, ఇప్పుడు అక్కడ దేని గురించి చదువుకున్నాం మనం? గాడిద గురించి చదువుకున్నాం. గాడిద ఎవరు చూసింది? ప్రేమ చదువుకుంది. దోతను చూసింది. గాడికి ఎవరు కనపడుతున్నారు అంటే గాడి కళ్ళు కూడా బాగానే కనపడుతుంది. ఏమండి, నేను ఒకటి అనుకుంటా, మన కళ్ళు కంటే ఏమండి గాడిలు గేదెలు గుర్రాలు ఆకలే పెంచాలి బెటర్ ఏమో. నిజంగా ఎక్కడ కూడా ఆపరేషన్ చేసుకున్నట్టు ఉండయా? గేదెలకు ఆపరేషన్ చేశారు కళ్ళకి, గాడిలు చేశారా? ఏమండి, మరి ఆటల కళ్ళు కనపడుతుంది, బాగా తేటగా కనపడుతుంది. మన కళ్ళు ఎందుకు తేటగా కనపడలేదండి? మన కళ్ళకి ఏదో వచ్చింది మొత్తానికి. ప్రేమ దేవుని బిడ్డలారా, చూడండి, గాడికి ఎవరు కనపడుతున్నారు? దేవదూత ఖడ్గము పట్టుకొని కత్తి పట్టుకొని దాంట్లో ఎదురుగానే పడి ఉందంట గాడిద. ఈ విరామం తీసుకొని గాడి మీద కూర్చొని విరామం ఆ గాడిని తోలుతా ఉంటే ఎదురుగా దేవదూత ఖడ్గము అంటే కత్తి పట్టుకొని. చూడండి ప్రేమ దేవుని బిడ్డలారా, ఆ గాడిద ఎవరిని ఎవరిని చూస్తుందండి? కత్తి పట్టుకున్న దేవదూతను చూస్తున్నాను. కత్తి పట్టుకున్న దేవదూతను చూస్తుంది అంటే గాడికి ఏం కనపడుతుంది? చెప్పాలి. దేవదూత. ఇప్పుడు గాడి మీద కూర్చుంది ఎవరు? చెప్పాలి అందరూ. గాడి మీద కూర్చున్న ఎవరు? విరామం. మనుషుడే కదా. మరి మనుషులకి ఎందుకు కనపడలేదు? అదేనండి, గాడికము కనపడ. గాడికి ఇంకా బైబిల్లో అక్కడ రాయబడిన మాట ఏంటంటే గంత కట్టాడని 21వ వచనంలో రాయబడి చదవండి. ఉదయమున 21వ వచనంలో అక్కడ ఉదయమున విరాము లేచి తన గాడికి గంత కట్టి మోయాబు అధికారులతో కూడా వెళ్ళారు. గాడికి ఏం కట్టాడు? గంత కట్టాడంటే కళ్ళు కట్టేశాడు. ఎందుకంటే గాడిదలు కళ్ళు ఎందుకు కడతారంటే గాడిద ఇష్టం వచ్చినట్టు వెళ్ళకూడదు. గాడికి ముక్కు పుట్టి దాని చేతిలో ఏమండి ఆ పుట్టినటువంటి తాడుని చేతితో పెట్టుకుంటాడు. ఏమండి, అది ఎలా పడితే అది వెళ్ళిపోద్దని ఇది లాగే కొద్దిగా అది దారి వెళ్తా ఉంటుంది. ఎలా పడితే అలా వెళ్ళిపోద్దని చెప్పి ఏం చేస్తారంటే కళ్ళకి గంతలు కట్టేస్తాం. ఇతను బిలాము కూడా ఆ గాడి కళ్ళకి గంత కట్టాడు. గంత కట్టి ఏం చేస్తున్నాడు? తాగుతా ఉన్నాడు. ఇప్పుడు ఆ గంతంలో నుంచి దేవదూత ఈ కళ్ళ గంతంలో నుంచి గాడికు దేవదూత కనపడుతున్నాడు. కానీ మరి మనుషుడు కళ్ళకి గంత కట్టుకున్నాడు అంట. కట్టుకోలేదు. రాయికి ఎందుకు పడుతున్నాడు? ఎందుకు ఆగుతున్నావు? గాడి పనికి పోదాం. ఎందుకు ఆగుతున్నావు? ఎందుకు ఈ రోజు అర్థం తిరుగుతున్నావు? తిండి పెట్టలేదా నేను? కావండి, పొద్దున్నే కుడి తాగలేదా? మేతం లేదా? ఎందుకని? ప్రేమైన దేవుని బిడ్డలారా, అప్పుడు ఆ గాడిలో మాట్లాడుతున్నావు. నేను ఎప్పుడైనా నీకు ఎదురు తిరిగానా? నువ్వు నన్ను ఏమండి ఎప్పుడు కూడా నా మీద నువ్వు ప్రయాణం చేస్తున్నావు కదా, ఏ రోజైనా నేను నీకు ఏమండి నీకు ఎదురు తిరిగానా అని ఆ గాడిద మాట్లాడింది అక్కడ. అవన్నీ ఇప్పుడు మనకు అవసరం లేదు. కానీ మనం అక్కడ కింద మాటలో చెప్తే 31వ వచనం చదువుకున్నాం. అంతలో బిలాము కన్నులు 31వ వచనం. అంతలో యెహోవా బిలాము కన్నులు తెరిచెను గనుక దూచిన ఖడ్గము చేత పట్టుకొని త్రోవలో నిల్చున్న యెహోవా దూతను అతను చూచి తల వంచి సాష్టాంగ నమస్కారము చేయగలరు. చాలు తెలుసు. చూసారా గాడిద మాట్లాడితేనే తప్ప ఈ కన్నులు తెరవడం. వాస్తవానికి ముందెందుకు కనపడలేదు అనంటే ముందు అతను లోకాన్ని చూశాడు కాబట్టి దేవుని దూత అక్కడ కనపడలేదు. హల్లెలూయా. దేవుని దూత కనపడలేదు. ప్రేమైన దేవుడు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ బిలాము కళ్ళు కూడా లోకాన్ని చూసి కళ్ళు కనపడలేదు. కాబట్టి కళ్ళ ముందు గంత కట్టిన గాడికి
దేవదూత కనపడుతుంటే మరి మనిషి ఎందుకు కనపడలేదు కానీ అదే కానీ ఒకసారి వెనకాల బండి మీద కూర్చొని పాస్టర్ అయ్యారు చూస్తా అన్న చూసాను కళ్ళేవా నా కళ్ళేవా లేవా అది డబ్బులు పొరపాటునది దగ్గరికి వచ్చిన తర్వాత ముందు కనపడిన చూపించింది ఆ రోజు అంత ఎత్తురేగింది బండి మీద కళ్ళు ఉన్నాయి దీని మీద మన కళ్ళు అంటే దేవుని చూసేటువంటి నేత్రాలు దేవుని మహిమను దేవదూతలు కనబడుతున్నా కూడా చూడలేని నేత్రం ఈ రోజున దేవుడే మనల్ని దర్శించి మన ఇంటికి వచ్చి మనతో మాట్లాడుతున్నా కూడా చూడని కళ్ళు ఎన్నో నేర్పిస్తాయి. ఎన్ని కళ్ళు ఉన్నాయండి ఎన్నో సార్లు దేవుని ఏమండి దేవుడు మాకు తలుపు పెడుతూ ఉంటారు. చూస్తున్నావా ఆయన్ని చూస్తున్నామండి గ్రహిస్తున్నావా? మన కన్నులు ఆయన చూసే కన్నులు కాదు, ఆయన చూసే కన్నులు మనకున్నాయా? ఏమైనా దేవుని చూసే నేత్రాలు మనకి లేకపోతే మన నేత్రాలు ఏమండి అవి పాపపు నేత్రాలు. ఆ పనులు రాలిపోయి అటువంటి ప్రార్థన జీవితాన్ని మనం కలిగి ఉన్నాం. మన ప్రార్థన, మన భక్తి, మన శక్తి ఏంటో తెలుసా అండి? మనలో ఉన్నటువంటి ఆ పాపపు నేత్రాలు, లోకాన్ని చూస్తున్న నేత్రాలు రాలిపోవాలి. దేవుని స్తోత్రం. ఆ నేత్రాలు వల్లనే ఏమండి సౌలు దేవుని చూడకపోయాడు. చూసి ఆ వెలుగును చూసి కళ్ళు చూసారది. లోకపు నేత్రాలతో దేవుని చూసి ఏమైపోతే అందుకే మోసే చెప్పాడు, మోసే నువ్వు ఈ నేత్రాలతో నన్ను మోసే చూడలేకపోయాడు. కానీ సౌలు చూసినప్పుడు ఏమైపోయిందంటే చూడకపోయినది ఏమిటా కళ్ళు పోయి ఏం చూసి ఇప్పుడు కళ్ళున్నా కూడా దేవుని యొక్క మహిమను ఆ దేవతను చూడలేకపోయాడు. ఇలా ఇప్పుడు అంటాడు యెహోవా తెరిచాడు. ఏంటది ఆశ్చర్యం లేదు? కళ్ళు యెహోవా తెరపలేంటి? కళ్ళునే కదా, కళ్ళుండే కాబట్టి ఈయన గంట కట్టుకోకుండా గాడిది గంట కట్టి ప్రయాణం చేస్తున్నాడు కదా. మరి ఈయన కళ్ళు లేకపోతే ప్రయాణించాడు కదా. ఇప్పుడు ఈయన కళ్ళు లేవనుకోండి, అవునే ఈయన ఏం చేయాలి? ఈయన కళ్ళు కనపడవు కాబట్టి నా గాడిదకు గంట తీసేసి, గాడిద నీకు తెలుసు కదా మనం ఎక్కడికి వెళ్ళాలో ఆడ పదానికి చక్కగా తీసుకెళ్ళాలి. ఈ కళ్ళు ఉన్నాయి కానీ ఈ రోజున మన కళ్ళు ఉంటే కానీ మనం దేవుడు దేవుడి ప్రత్యక్షతలో చూడలేనటువంటి వారు అప్రియమైన దేవుడి ద్వారా. అందుకనే ఈ నేత్రాలతో మనం దేవుడు చూడలేము కాబట్టి మనకి ఏ నేత్రాలు కావాలంటే దేవుడు చూడగలిగినటువంటి నేత్రాలు. దేవుడి స్తోత్రం. నేను శరణం వార్త కళ్ళు గురించి బైబిల్లో భక్తుడు రాశాడు. కానీ వినగలిగిన చెవులు, చూడగల కన్నులు దేవుడిచ్చిన దానమని. వినగలిగిన చెవులు, చూడగల కన్నులు దేవుడిచ్చిన దానమని. నీ చెవులతో ప్రభు వాక్యము వినాలని, నీ కన్నులతో ప్రభు ముఖమును చూడాలని. నీ చెవులతో ప్రభు వాక్యము వినాలని, నీ కన్నులతో ప్రభు ముఖమును చూడాలని. ఆశించవస్తుదరా ఆశించవానానీస్తమా ఆశించవస్తుదరీ ఆశించవానానీస్తమా. దీని కన్నను ప్రియమైనది ఆ ప్రభు యేసు వాక్యం. స్వరము కన్నను గంభీరమైనది ఆ ప్రభు యేసు స్వరము. మారిపోయింది
మరపురానిది మాట కన్నది మరుల భావమిది మారిపోయిది మాట కన్నది మరపురానిది మరుల భావమిది మనసే పాడే నా ప్రభు గీతం మనసే పాడి నా ప్రభు గీతం మనసే పాడే నా ప్రభు గీతం మనసే పాడే నా ప్రభు గీతం దేని కన్నను తీయలేనది నా ప్రభు వాక్యం. హల్లెలూయా. ఎదగలిగిన చెవులు చూడగల కన్నులు. దేవుని బిడ్డలారా, మన కళ్ళు ఉంటాయి కానీ ఏం చూసే కళ్ళు కావాలి? లోకాన్ని చూసే కళ్ళు కాదు. ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు లోకాన్ని చూస్తాం కానీ దేవుని చూసే కళ్ళు అంటే అది కావాలంటే మన ఇంట్లో ఉంటే ఏమంటే ఉద్యోగానికి వెళ్తే వ్యాపారానికి వెళ్తే లేకపోతే ఈ రోజు ఆదివారం కదా పిక్నిక్ వెళ్తే ఈ రోజు ఆదివారం కదా సినిమాకి వెళ్తే ఈ రోజు ఆదివారం కదా అక్కడికి వెళ్తే పెళ్లికి వెళ్తే ఎక్కడ రావాలి? నీవు మనోనేత్రాలు నీ పాపం పనులు పోయి మనోనేత్రాలు వెలిగించబడాలంటే ఎక్కడ రావాలని ఆ నేత్రాలు ఇచ్చేటువంటి ఆ నేత్రాలయం దేవుని స్తోత్రం. ఆ నేత్రాలయమే దేవుని ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా మోకరించండి ప్రార్థన చేస్తుంది. దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రభా ఈ నేత్రాలతో అయితే నీకు చూడలేరు ప్రభా, నాకు మనోనేత్రాలు నాలుగు పాప పనులు అయాదిలో తీసుకుని రాయి వేసే అవి ఉన్నంత కాలం నీ మహిమని నేను చూడలేను ప్రభా, నీ సన్నిధికి రాలేను ప్రభా. నా నేత్రాలు లోకాన్ని ఆశించి లోకాన్ని చూస్తున్నాయ్యా, లోకం కోసం పరిగెత్తుతున్నాయి, లోకం కోసం తపనపడుతున్నాను. నా నేత్రాలు లోకం వైపు చూడలేదు, నీ వైపు చూడాలయ్యా. నా ప్రియమైన నా తల్లి చెల్లి సహోదరి సహోదరుడా, నీకు దేవుని యొక్క మహిమ కలిగిన నేత్రాలు నీకు కావాలంటే నీవు దేవుని వైపు చూడాల్సిందే. నీ నేత్రాలు తేటగా చూపిస్తాడు దేవుడు. నీ కనులు దేవుని నీ కనులు దేవుని చూడాలి, ఆయన వైపు చూడాలి. లోకాన్ని చూసినప్పుడు దేవుని మహిమను పొందలేవు. నీవు దేవుని మహిమ కలిగినటువంటి నేత్రాలు నీవు చూడలేవు. లోకాన్ని చూసే నేత్రాలు నాకు అవసరం లేదు. లోకాన్ని చూసే నేత్రాల అయ్యా నా నేత్రాలు వెలిగింపచేయండి. మనో నేత్రాలు నాయనా అయ్యా ఇదిగోరా తండ్రి బిలావుకు కన్నులు కానీ అయ్యా ఇదిగోరా ప్రభా నువ్వు నిలబడినప్పుడు నీ వైపు చూడలేకపోయాడయ్యా. మోసే చూడాలనుకున్నా కూడా నువ్వు నరుడు కాబట్టి చూడలేవన్నాడు ప్రభా. నేను కూడా నరుడే ప్రభా. లోకాన్ని చూసినప్పుడు నేను నిన్ను చూడలేదు. నా నేత్రాలు వెలిగింపచేయండి. నా నేత్రాలు నిన్ను మాత్రమే చూడాలి, నీ మహిమను మాత్రమే చూడాలి. నా నేత్రాలు నీ మహిమను మాత్రమే చూడాలయ్యా. ఎన్నోసార్లు నా కళ్ళతో చూసింది బాగా అడుగుతూ ఆశపడుతూ అలా కాబట్టి అలాంటి అయ్యా నేత్రాలు నాకు దేవుడు ఇచ్చిన మనం కోరుకోవాలి. దాంట్లోనే గొప్ప ఐశ్వర్యం, ఆనందం, సంతోషం, దాంట్లోనే గొప్ప రక్షణ ఉంది. దేవుడు ఇచ్చేది మనకు చాలు. ఈ లోకంలో ఉన్నది లోకాన్ని ఆశించేది మనకు అవసరం. లోకాన్ని ఆశించిన వారు జీవితాన్ని పాడు చేస్తారు. మన కళ్ళు మంచి కాక మన కళ్ళు పాడు చేసుకొని మన దేహాన్ని పాడు చేసుకొని మన కళ్ళతో మంచి చూపు చూడలేక మన దేహాలను చెరుపుకున్నావు. మన స్థితిగతులు పాడు చేసుకున్నాం. మన జీవితాన్ని నాశనం చేసుకున్నాం. మన జీవితం నాశనం కాకుండా ఉన్నారంటే, మన భవిష్యత్తు నాశనం కాకుండా అంటే మన నేత్రాలు జాగ్రత్త కాపాడుకున్నాం. పరిశుద్ధులైన దేవా క్షమించండి తండ్రి. నా నేత్రాలు మంచి కాకుండా క్షమించమని ఆదరించి ఒకవేళ నీకు బాధకరంగా నా నేత్రాలు లోకానికి క్షమించండి. ఎందుకు దుఃఖ పెట్టే విధంగా నా కళ్ళుంటే క్షమించండి. నా నేత్రాలు అపవిత్రమైంది, నా కన్నులు అపవిత్రమైంది. అయ్యా సౌలు కన్ను పరులు రాంపి
మాలో ఉన్న లోకమైనటువంటి పాపమని పనులు రాకపోకుండా ఆ పాపపు పనులు రాలిపెట్టి లోకాన్ని చూసే ఆ పాప పనులు మాకు వద్దు ప్రభు. దేవుడు చూసేటువంటి మహిమ కలిగిన నేత్రాలు మాకు కావాలి. అవాదములు లోకాన్ని చూసి మహిమలు కోల్పోయి అయా మహిమలు కోల్పోయి దేహమంతట్లు చెడగొట్టుతున్నారు. ఈ రోజు మా పరిస్థితి కూడా అలాగే క్షమించారు. మా నేత్రాలు వెలిగించి మా దేహాన్ని మేము వెలిగించుకున్నట్టు మీరు సహాయం కృపాక్షేమములు ఆ కుటుంబానికి బిడ్డలకు మాకు అందరూ అనుగ్రహించి ఈ వాక్య భాగం ద్వారా మేమందరం కూడా మా నేత్రాలు అయా సరిచేసుకొని సరిదిద్దుకొని నడుపుకొని పవిత్రం చేసుకుని మనోనేత్రాలతో నీ మహిమలు చూసేది మాకు దయచేయండి. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్.